RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులారా, నా పేరు మంగళ పుల్లయ్య. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ, అలాగే తోటపల్లి గూడూరు మండలం వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డిపాలెం రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 497, 498 నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఇనాం మిగులు భూమిని అక్కడున్న ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు పంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ భూమి గత 20 సంవత్సరాలుగా పేదలు సాగు చేసుకుంటున్న భూమి, దాదాపు 250 ఎకరాల ప్రభుత్వం మిగులు భూమి అక్కడ ఉంది. ఆ భూమిని అందరూ కూడా గత 20 ఏళ్లకు పేదలు సాగు చేసుకుని పంటలు పండించుకుంటున్నారు. ఈ 12.5 ఎకరా భూమి కూడా నీటిలో బారక బయట ఉన్నట్టు పంట పండక ఖాళీగా ఉన్న భూమిని, ఈ భూమిని పేదలకు పంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ భూమి అలా పంచకపోతే పెత్తందారులు, అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్నటువంటి ప్రమాదం ఉంది. గత సంవత్సరమే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకుడు ఆ భూమిని తప్పుడు రికార్డు సృష్టించి ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం పేదలందరూ కూడా అడ్డుకొని ఈ భూమిని ఇది కాదు, ఇది ప్రభుత్వ మిగులుపు ఇనాం భూమి అని చెప్పి పేదలు తరిమేశారు. ఆయన తప్పుడు డాక్యుమెంట్ సృష్టించుకున్నాడు. ఆయన వెనక్కి తగ్గాడు. ఈ మళ్ళా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి అధికార పార్టీ నాయకుడు మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి ఇది భూమి నాది అని చెప్పి పోలీసులు అట్లా రెవెన్యూ యంత్రాంగం తీసుకొచ్చి జేసీబీలు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో గుడిసెలేసుకుని నివాసం ఉంటున్నటువంటి పేదలని నిర్దాక్షిణంగా దౌర్జన్యం చేసి, అంటే ఎవరు ఎమ్మెల్యేనా లాగుంటే మండల స్థాయి నాయకుల పోలీసులు రెవెన్యూను అలాగే అధికార పార్టీ నాయకులు ఆ మండలంలో లీడ్ చేస్తున్నటువంటి నాయకుల ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు అందరూ వచ్చారు. ఇది మా భూమి అని చెప్పి వాళ్ళు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి నాయకుల సహకారంతో మేమందరం కూడా పేదలందరూ అడ్డుకున్నారు. పిల్ల జల్ల అందరూ అడ్డుకున్నారు. అయినా కూడా దౌర్జన్యం చేసి అందరినీ అరెస్ట్ చేశారు. అయినా కూడా వెనక తగ్గే ప్రసక్తి లేదు. ఇది ప్రభుత్వం ఇనాం మిగులు భూమి. ఈ సమస్యని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? మీరు తీసుకెళ్లాము, ఎమ్మెల్యే గారు తీసుకెళ్లాము, ఆర్డీఓ గారి దగ్గర తీసుకెళ్లాము, అలాగే తహసీల్దార్ దగ్గర తీసుకెళ్లాము. ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడానికి వచ్చున్నాం. మళ్ళా మంత్రి దృష్టి గారు తీసుకెళ్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తాం. అక్కడ పేదలకు చెందాల్సినటువంటి భూమిని పెత్తందారుల ఆగపు చేతుల్లోకి పోయనిచ్చే ప్రసక్తి లేదు. పేదలకు పంచేంత వరకు కూడా వ్యవసాయ కార్మిక సంఘం పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో అందరికి పేదలందరికీ ఇల్లులు కట్టిస్తామని చెప్పేసి స్థలాలు చూశారు. మీరు ఆ గత ప్రభుత్వంలో ఆ దృష్టికి తీసుకెళ్లలేదా? అప్పుడు తీసుకెళ్లాం. అది ప్రభుత్వ భూమి, అది ఇనాం భూమి, ఇది పేదలకు పంచమని చెప్పి ఆనాటి నుంచి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా కూడా ఆనాటి ఆ గ్రామంలో ఉన్నటువంటి తలమంచి సురేంద్రబాబు వైసీపీ లీడరు అది నా భూమి అని చెప్పి తప్పుడు రికార్డు సృష్టించి ఇది మాకు కావాలని చెప్పి వచ్చి ఫినిషింగ్ ఆయనకు వచ్చాడు. అప్పుడు అడ్డుకున్నాం, వెనక్కి వెళ్లిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఆ ప్రాంత నాయకుడు మళ్ళీ ఇది మా భూమి అని చెప్పి మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు. అప్పుడు ఆయనకెట్ట రికార్డు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈయనకెట్ట రికార్డు వచ్చిందో తెలియని పరిస్థితి. అంటే అధికారంలో ఎవరుంటే ఆ ప్రభుత్వం కాజేయడం గురి చేసుకుంది. వాస్తవంగా ఒక్కొక్క ఇంట్లో 4-5 కుటుంబాలు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి తప్ప వీళ్ళు ఒక మాత్రం ఆక్రమించుకోవడానికి వ్యవసాయ కార్మికులు ఒప్పుకునే ప్రసక్తి లేదనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన డిమాండ్ పాపిరెడ్డిపాలెంలో ఉన్న మిగులు భూముల్ని ఖచ్చితంగా నిరుపేదలు, ఇళ్ల స్థలాలు లేనటువంటి వ్యవసాయ కార్మికులు, పేద ప్రజలందరికీ అక్కడ ఇళ్ల స్థలాలు పంచాలి, ఇళ్లు వేసి ఇవ్వాలి అనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్. రెండోది ఏంటంటే అక్కడ ఆక్రమణలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని నిరుపేదలుగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించాలనేటువంటిది మా డిమాండ్. అలా చేయకపోతే మేము మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కార్మిక సంఘం శాఖ కార్యదర్శిని. నా పేరు కాల్తిరెడ్డి రమణమ్మ. జనవరి 13వ తేదీ పాపిరెడ్డిపాలెం భూములు మేము దిగి
మా ఎర్ర జెండా దిగి మా వ్యవసాయ కార్మిక సంఘం దిగి ఆ భూములన్నీ 7 గ్రామాల పేదోళ్ళకి పంచినాము. దాంట్లో మిగిలిన భూమి 12 ఎకరాలు అది ఎత్తిపెట్టాము. దాన్ని సోమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సరుకు తప్పు వేస్తుంటే ఆ సరుకు తప్పు కూడా నడకకపోతే ఆయన 50,000 మాకు ఇచ్చాడు, లీజు ఇచ్చాడు. లీజు తీసుకున్నాము. అప్పటి నుంచి ఆ భూములు పండించుకొని పేదవాళ్ళు తింటానే ఉన్నారు. వీళ్ళు మిల్లు వేసినా పెసలేసినా నీళ్లు లేక పనిలే. అవి ఎస్టీలు బీసీలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే ఆయన పాపం వైఎస్ఆర్సీపీ నాయకులు దొంగ పట్టాలు గుర్తించుకొని దొంగ శిస్తులు గుర్తించుకొని ఆయనకుందంటాడు 5 ఎకరాలు. ఆయన 10-15 మంది మీద కేసు పెట్టాడు. ఆ కంచి పగలు కొట్టేశాం. ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు వచ్చేసాడు. పొత్తులను పెట్టి ఎస్పీ, డిఎస్పీ, పోలీసు అందరినీ తీసుకొని వచ్చి పేదోళ్ళు వేసుకున్న గుడిసెలో పేదోళ్ళకి న్యాయం చేస్తారని ప్రభుత్వం ఈ ముండ మాపి ప్రభుత్వం పేదోళ్ళకి అన్యాయం చేసి 1000 రూపాయలు తేగలు అమ్ముకొని బొరకుని చంపుకొని బతికి 1000 రూపాయలు 2,000 పెట్టుకొని గుడిసెలు వేసుకుంటే ఆ ఎన్ని కుక్కలను పెట్టి తోసి దయించాడు. ఆ భూమి సాగించి పేదోళ్ళకి ఇచ్చిన దాకా మా ప్రాణాలు పోయినా కూడా ఈ నా కొడకలకు చెందని మేము సిపిఎం అంతలా నేను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగించాం. ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకుపోయినాం. కావాలంటే చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకుపోతాం. ఆయన మేము పేదోళ్ళకి చేస్తాము. ఏమి చేస్తారు పేదోళ్ళకి అయినా అందుకని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. ఆ భూమి కోసం మా ప్రాణాలైన పేదోళ్ళకి ఇల్లు ఇస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.